హలో ఎవ్రీవన్. సో ఈ వీడియో వచ్చేసరికి ఎవరైతే టీఎస్ ఐసెట్ 2025 ఎగ్జామినేషన్ అనేది రాయాలి అనుకుంటున్నారో వాళ్ళకేంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే మన టీఎస్ ఐసెట్ ఆర్ టీజీ ఐసెట్ 2025 యొక్క డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది ఇప్పుడే రావడం అనేది జరిగింది. సో బేసికలీ ఈ డీటెయిల్డ్ నోటిఫికేషన్లో ఏమేమి ఇవ్వడం జరిగింది అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో బేసికలీ ఇక్కడ మనం వచ్చేసరికి ఎలిజిబిలిటీ, ఎవరెవరు ఎలిజిబుల్, దీని తర్వాత ఎగ్జామినేషన్ ఫీ అనేది ఎంత, రిజిస్ట్రేషన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పటి వరకు ఎండ్ అవుతుంది, అండ్ లేట్ ఫీజ్ అనేది, అంటే లేట్ ఫీజ్ కట్టి కూడా మీరు ఏంటంటే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. దానివల్ల కొన్ని ఇష్యూస్ అనేవి వస్తాయి. ఆ ఇష్యూస్ అనేవి ఏంటి అన్నీ కూడా మనం ఏంటంటే డిస్కస్ అనేది చేద్దాము. క్లియర్? సో ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నోటిఫికేషన్ అంటే డీటెయిల్ నోటిఫికేషన్ వెళ్ళడానికంటే ముందు ఒకవేళ మీరు మా తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అప్లికేషన్ కనుక డౌన్లోడ్ చేయకుండా ఉంటే వెంటనే మీరు ఏం చేయొచ్చు, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. లింక్ నుంచి మీరేంటంటే ప్లే స్టోర్ ద్వారా మా అప్లికేషన్ని డౌన్లోడ్ చేయొచ్చు. ఇందులో మీకేంటంటే ఐసెట్ 2025 షార్ట్ టర్మ్ బ్యాచ్ అనేది మనం ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉన్నాము. ఇది రన్ అవుతుంది. ఒకవేళ మీ యొక్క టార్గెట్ అనేది ఐసెట్ 2025 కనుక అయితే అది ఎయిదర్ ఏపీ ఐసెట్ కానివ్వండి లేదా టీఎస్ ఐసెట్ కానివ్వండి, ఒకవేళ ఇది కనుక మీ టార్గెట్ అయితే మీరు ఖచ్చితంగా మా యొక్క బ్యాచ్లో ఎన్రోల్మెంట్ అనేది తీసుకోవచ్చు. సో ఈ ఐసెట్ 2025 షార్ట్ టర్మ్ బ్యాచ్ యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి. ఇందులో మీకేంటంటే 300+ స్పెషల్లీ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. డే వైజ్ షెడ్యూల్. ఇంతవరకు ఎవరు కూడా డే వైజ్ షెడ్యూల్ అనేది ఇవ్వలేదు. మేమేంటంటే మీకు ప్రాపర్ డే 1, డే 2, డే 3 ఒక ప్రాపర్ షెడ్యూల్ అనేది మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. లైవ్ క్లాసెస్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి, జరుగుతూ ఉన్నాయి. 10 గ్రాండ్ టెస్ట్ అనేది ఉంటాయి. దీని తర్వాత వాట్సాప్ గ్రూప్ అనేది ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు ఏంటంటే అవైలబిలిటీలో ఉంటాయి. ఇక చూస్తే మీ యొక్క ప్రైస్, అంటే ఈ షార్ట్ టర్మ్ బ్యాచ్ యొక్క ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 999 ఫర్ 3 months మాత్రమే. చాలా 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 అంటే చాలా మినిమం ప్రైస్, చాలా రీజనబుల్ ప్రైస్కే మనం ఏంటంటే ఈ కోర్స్ అనేది లాంచ్ చేసి ఉన్నాము. క్లియర్? ఇప్పుడు చూడండి, ఏదైతే ఈ అఫీషియల్ నోటిఫికేషన్ అనేది వచ్చిందో డీటెయిల్డ్ నోటిఫికేషన్, ఇది వచ్చేసరికి మనకు ఏదైతే టీజీ ఐసెట్ 2025 అఫీషియల్ వెబ్సైట్ నుంచి రావడం జరిగింది. సో ఈ వెబ్సైట్ యొక్క లింక్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఓకేనా? ఈ లింక్ అనేది టైప్ చేసి మీరేంటంటే టీజీ ఐసెట్ 2025 అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళవచ్చు. సో ఇందులో మీకేంటంటే అన్ని డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. సో ఏదైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయో, దీని తర్వాత ఏదైతే మనం ఏం చెప్పొచ్చు నోటిఫికేషన్ అనేది ఉందో, ఎగ్జామ్ డేట్ అనేది ఉందో, అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. క్లియర్? సో నోటిఫికేషన్ అనేది ఎవరు ఇచ్చారు ఈసారి అంటే నోటిఫికేషన్ ఏ యూనివర్సిటీ ఇవ్వడం జరిగింది, లేదా మన ఎగ్జామినేషన్ అనేది ఏ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారంటే దిస్ ఇయర్స్ టీజీ ఐసెట్ 2025 ఎగ్జామినేషన్ విల్ బీ కండక్టెడ్ బై మహాత్మా గాంధీ యూనివర్సిటీ, ఎంజీ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేయబోతున్నారు. సో ఇది ఒక డీటెయిల్ నోటిఫికేషన్. సో ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది మీకు టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ అనేది చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఎవరెవరు ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనేది మనం చూస్తే, సో ఫస్ట్ కండిషన్ ఏంటి, యూ షుడ్ బి అన్ ఇండియన్ సిటిజన్. మీరు ఒక ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఓకేనా? దాంతోపాటు మీరు యూ షుడ్ సాటిస్ఫై లోకల్ స్టేటస్, అంటే మీరు తెలంగాణ స్టేట్ ఏదైతే ఉందో దాని యొక్క లోకల్ స్టేటస్ కనుక మీరు సాటిస్ఫై చేస్తే మీరు ఎలిజిబుల్. ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, సార్ ఏపీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీఎస్ ఐసెట్ లేదా టీజీ ఐసెట్ అనేది అప్లై చేయవచ్చా, చేయలేమా? ఓకేనా? ఒకవేళ అప్లై చేయగలిగితే మాకేంటంటే సీట్స్ అనేవి ఉంటాయా అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ గమనించండి, అప్రాక్సిమేట్లీ 80% అంటే 85% ఆఫ్ ద సీట్స్ అనేవి టీఎస్ వాళ్ళకి ఉంటుంది. రిమైనింగ్ ఏవైతే 15% సీట్స్ ఉంటాయో, ఓకేనా, ఇది వచ్చేసరికి నాన్ లోకల్ కోటా కిందకి వస్తుంది. ఈ నాన్ లోకల్ కోటాలో కూడా మళ్ళీ మనకి ఏంటంటే ఎన్ఆర్ఐ కోటా, మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా వస్తాయి. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకునేది ఏది అంటే, ఒకవేళ మీరు టీఎస్ ఐసెట్ ఎగ్జామినేషన్కి రాయాలి అనుకుంటున్నారు, మీరు ఏపీ స్టేట్కి చెందిన వాళ్ళు కనుక అయితే మీకేంటంటే అక్కడ సీట్ రావడం అనేది చాలా చాలా కష్టం. ఎందుకు, మనం ప్రీవియస్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్ కనుక చూసుకుంటే ఉస్మానియా యూనివర్సిటీ, ఓకేనా, అలా యూనివర్సిటీస్లో చూసుకుంటే మొత్తం సీట్స్ ఏవైతే ఉంటాయో అందులో ఓన్లీ 10% మాత్రమే ఏపీ స్టూడెంట్స్కి అలాట్ అనేది చేస్తారు. సో ఇక్కడ సీట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. క్లియర్? ఇదొక విషయం. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ అన్ని డీటెయిల్స్ అనేవి మీకు ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ అప్లై అయితే చేయొచ్చు, అప్లై చేసి ఎగ్జామ్ రాయొచ్చు, బట్ సీట్ అనేది రావడం కొంచెం కష్టం. ఓకే? నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికలీ ఇండియన్ సిటిజన్, లోకల్ అయి ఉండాలి.
క్లియర్. నెక్స్ట్ ఒకవేళ మీరు ఎంబీఏ గనక అప్లై చేయాలి అనుకుంటే, ఎంబీఏ గనక అప్లై చేయాలి అనుకుంటే, ఎంబీఏ చేయాలి అనుకుంటే మీరు ఈ పర్టికులర్ డిగ్రీస్లో ఈ పర్టికులర్ డిగ్రీ అనేది క్లియర్ చేసి ఉండాలి. ఒకవేళ ఎంసీఏ అయితే, ఎంసీఏ చూడండి, ఎంసీఏ జాగ్రత్త. సో చాలామంది స్టూడెంట్స్ నాకేంటంటే మెసేజెస్ చేస్తుంటారు, కామెంట్స్ చేస్తుంటారు, సార్ నేనేంటంటే ఇంటర్లో బైపీసీ చదివాను, లేదా నేను ఇంటర్లో వచ్చేసరికి సమ్ హెచ్ఈసి లేదా సిఈసి చదివాను, నేను ఎంసీఏకి ఎలిజిబుల్ అంటే కాదు, మీరు ఎలిజిబుల్ కాదు. సో మీరు ఎప్పుడు ఎంసీఏకి ఎలిజిబుల్ అవుతారంటే మీ యొక్క 10+2 అంటే మీ ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ కనుక ఉంటే మీరు ఎంసీఏకి ఎలిజిబుల్. అలా కాకుండా సబ్జెక్ట్ లేకపోతే 10+2లో మీరు ఎయిదర్ ఎంపీసీ లేదా ఎంఈసి లేదా ఇంకొక కోర్స్ కూడా ఉంటుంది ఎంబైపీసీ, ఇది కొంచెం రేర్. ఎంబైపీసీ ఈ 3 కోర్సెస్ కాకుండా వేరే ఏ కోర్స్ ఉన్నా, లేదా సింపుల్గా చెప్పాలంటే మ్యాథమెటిక్స్ అనేది మీ ఇంటర్మీడియట్లో లేకపోతే యు ఆర్ నాట్ ఎలిజిబుల్. నెక్స్ట్ దాంతోపాటు మీ యొక్క డిగ్రీలో మీకు మినిమం 50% మార్క్స్ అనేవి తెచ్చుకొని ఉండాలి. ఇది ఒక కండిషన్. ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా అండి. అర్థమైంది కదా. మళ్ళీ నన్ను అడగద్దు, సార్ నేను ఇది చేశాను, నేను ఎలిజిబులా కాదా అని చెప్పేసి అలా అడగద్దు. ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. క్లియర్. ఎంబీఏ అంటే ఎవరైతే డిగ్రీ క్వాలిఫై అయిపోతారో, అంటే డిగ్రీ ఎగ్జామ్ అనేది క్లియర్ చేస్తారో వాళ్ళు. ఇక్కడ ఇంకో క్వశ్చన్ వస్తుంది, కూడా వస్తుంది, సార్ నేనేంటంటే డిగ్రీ ఫైనల్ సెమ్ ఎగ్జామ్ అనేది లాస్ట్ టైం ఇచ్చాను, కానీ నాకేంటంటే డౌట్ ఉంది. అంటే ఏం డౌట్? నేను ఎగ్జామ్ ఫెయిల్ అవుతాను, ఎగ్జామినేషన్ ఫెయిల్ అవుతాను. ఒకవేళ ఫెయిల్ అయితే నేను ఏం చేయాలి? ఇక్కడ చూడండి, ఇక్కడ ఫెయిల్ అయితే 2 సినారియోస్ అనేవి ఉంటాయి. 2 సినారియోస్ అంటే పాస్ అయిపోతే నో ప్రాబ్లం. ఒకవేళ ఫెయిల్ అయితే మీ యొక్క సప్లిమెంటరీ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో, సప్లిమెంటరీ ఎగ్జామ్, సో ఆ సప్లిమెంటరీ ఎగ్జామ్ యొక్క రిజల్ట్ అనేది కౌన్సిలింగ్ కంటే ముందే వచ్చేస్తే మీరు ఐసెట్ 2025కి ఎలిజిబుల్. మీరు ఆ పర్టికులర్ ఏదైతే కాలేజ్ ఉందో అక్కడ అప్లై చేయొచ్చు. ఒకవేళ రిజల్ట్ అనేది రాకపోతే యు ఆర్ నాట్ ఎలిజిబుల్. సో బేసికలీ మీరు కనుక ఫెయిల్ అయితే మీరు ఎంబీఏ లేదా ఎంసీఏ చేయడం కొంచెం కష్టం అవుతుంది. క్లియర్. ఈ డౌట్ కూడా నేనేంటంటే క్లియర్ అనేది చేసేసాను. నెక్స్ట్ వచ్చేసరికి షెడ్యూల్ ఏంటి, రిజిస్ట్రేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, లాస్ట్ రిజిస్ట్రేషన్ ఏంటి? సో రిజిస్ట్రేషన్స్ వచ్చేసరికి నెక్స్ట్ మంత్ 10th నుంచి స్టార్ట్ అవుతాయి. 10th of మార్చ్ 10th నుంచి మీరేంటంటే మన యొక్క ఏదైతే టీఎస్ ఐసెట్ ఆర్ టీజీ ఐసెట్ 2025కి అప్లై చేయొచ్చు. ఎప్పటి వరకు అప్లై చేయొచ్చు? 3rd May వరకు అప్లై చేయొచ్చు. ఎప్పటి వరకు? 3rd May వరకు అప్లై చేయొచ్చు, కానీ వితౌట్ లేట్ ఫీజ్. అది మీరేంటంటే లేట్ ఫీజ్తో పాటు 17th May అండ్ 26th May వరకు కూడా అప్లై చేయొచ్చు. అంటే మీరు 26th May, ఓకేనా, 26th May ఎగ్జామ్ ఎప్పుడు? ఎగ్జామ్ వచ్చేసరికి జూన్ 8th, అవునా, జూన్ 8th. కానీ మీరు ఏదైతే మన ఎగ్జామినేషన్ ఉందో ఎగ్జామినేషన్కి 26th May వరకు అప్లై చేయొచ్చు. ఎలాగా? ఇంకొక 500 రూపీస్ ఎక్స్ట్రా పే చేసి, ఏదైతే నార్మల్ ఫీజు ఉంటుందో దాంతోపాటు ఇంకొక 500 ఎక్స్ట్రా పే చేసి. కానీ ఎప్పుడైతే మీరు ఇంత లేట్ చేస్తారో, అంటే ఎయిదర్ మీరు 17th May లేదా 26th May ఇప్పుడు ఈ టైమ్స్లో కనుక మీరు అప్లై చేస్తే మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ ఏదైతే ఉంటుందో అది మీకు మీ ఇంటి దగ్గర పడదు. ఏం పడుతుంది? మీ ఇంటి నుంచి కొంచెం దూరం పడుతుంది. అంటే ఎక్కడైతే ఎగ్జామినేషన్ యొక్క సీట్స్ అవైలబుల్ ఉంటాయో, ఎగ్జామ్ సెంటర్ యొక్క సీట్స్ అవైలబుల్ ఉంటాయో అక్కడ పడుతుంది. సో నా సజెషన్ ఏంటి అంటే, ఎప్పుడైతే రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవుతాయో ఓపెన్ అయిన 1 వీక్ లోపల మీరేం చేయాలి? మీ యొక్క అప్లికేషన్ అనేది ఫిల్ చేసేయాలి. అప్లికేషన్ని ఫిల్ చేసేయాలి. ఇది కాన్సెప్ట్. క్లియర్. అర్థమైందా? 10th March నుంచి స్టార్ట్ అవుతాయి. 10th March అంటే మనం 15th March లోపల లేదా 17th March లోపల మనం అప్లై చేసేయాలి. నేను మళ్ళీ మీకు ఏంటంటే రిమైండ్ అనేది చేస్తాను. క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జామ్ డేట్స్ కనుక చూస్తే June 8th, June 9th 2 రోజులు మనకి ఏంటంటే ఎగ్జామ్ జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు Session 1, Session 2, Session 3, Session 4 ఇలాగా. ఇక్కడ ఇంకొక డౌట్ వస్తుంది స్టూడెంట్స్కి, సార్ ఎగ్జామినేషన్ అనేది షిఫ్ట్ వైజ్గా జరుగుతుంది, సెషన్ వైజ్గా జరుగుతుంది, నాకు 8th June ఎగ్జామ్ పడింది. ఇప్పుడు నేనే ఉన్నాను, ఓకేనా, నా పేరు ఏంటంటే శ్యామ్. ఓకేనా, క్లియర్. సో శ్యామ్కి ఏంటంటే ఎగ్జామినేషన్ 8th పడింది, 8th June పడింది. ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్కి డౌట్ వస్తుంది, సార్ నాకేంటంటే ఎగ్జామినేషన్ 8th నాకు ఎగ్జామినేషన్ అనేది ఉంది. ఇప్పుడు నేను మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఫోర్నూన్, ఆఫ్టర్నూన్
ఓకేనా. పొద్దున మధ్యాహ్నం 2 సార్లు ఎగ్జామ్ రాయాలంటే కాదు. 2 సార్లు ఎగ్జామ్ రాయాలంటే కాదు. ఎయిదర్ మీ యొక్క ఎగ్జామ్ 8 మార్నింగ్ అయినా ఉంటుంది, లేదా 8 ఆఫ్టర్నూన్ అయినా ఉంటుంది. రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. 2 సార్లు మీరు ఎగ్జామినేషన్ రాయడానికి ఉండదు. అంటే మీరు టీజీ ఐసెట్ ఎగ్జామినేషన్ ఒక్కసారి మాత్రమే రాస్తారు. ఓన్లీ వన్ టైం, అది కూడా 2.5 అవర్స్. ఒకవేళ మార్నింగ్ అయితే 10 నుంచి 12:30, ఆఫ్టర్నూన్ అయితే 2:30 నుంచి 5 PM. ఈ టైమ్స్లో ఏంటంటే మీ యొక్క ఎగ్జామినేషన్ అనేది రాస్తారు. అదేవిధంగా ఒకవేళ 8th ఎగ్జామినేషన్ ఉంటే 9th కూడా నాకు ఎగ్జామ్ పడుతుందా అంటే కాదు. ఎయిదర్ మీరు ఏదో ఒక షిఫ్ట్ మాత్రమే, ఏదో ఒక సెషన్ మాత్రమే రాస్తారు. అది మార్నింగా ఆఫ్టర్నూనా మీ యొక్క ఎగ్జామ్ డేట్ని బట్టి, షిఫ్ట్ని బట్టి ఉంటుంది. క్లియర్, అర్థమైంది కదా. 2 రోజులు ఎగ్జామ్ ఉంటుంది. 2 రోజుల్లో ఏదో ఒక పూట మాత్రమే మనం ఎగ్జామ్ రాస్తాం. ఏదో 2 గంటలు మాత్రమే, 2.5 అవర్స్ మాత్రమే మనం ఎగ్జామినేషన్ రాస్తాం. క్లియర్, ఈ డౌట్ అనేది కూడా మీకు మళ్ళీ రాకూడదు. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం అప్లికేషన్ ఫీజు మీరు ఎలా అప్లై చేయాలి. సో ఏదైతే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉందో ఇది పూర్తిగా ఆన్లైన్ ప్రాసెస్. దిస్ ఈజ్ కంప్లీట్లీ అన్ ఆన్లైన్ ప్రాసెస్. ఇది మొత్తం ఆన్లైన్ అండి. ఎటువంటి ఆఫ్లైన్ అంటే మీరు జిరాక్స్లు చేసి ఫోటోలు ఇవి పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా మీరు ఏంటంటే ఆన్లైన్ ద్వారా చేయవచ్చు. నా సజెషన్ ఏంటంటే ఒకవేళ మీ దగ్గర మ్యాక్సిమం అందరి ఇళ్లలో లేదా మీ యొక్క రిలేటివ్స్ దగ్గర ల్యాప్టాప్స్ అనేవి ఉంటాయి, వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోండి. అంటే ఒకవేళ మీకు రాకపోతే వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని మీరే ఇంట్లోనే అప్లై అయితే చేయొచ్చు. ఒకవేళ రాదు అనుకోండి, మీరు ఏం చేయొచ్చు, నెట్ సెంటర్కి వెళ్ళొచ్చు. బట్ నెట్ సెంటర్కి వెళ్ళినప్పుడు అప్లై చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. నాకేంటంటే చాలామంది గత లాస్ట్ ఇయర్ కావచ్చు, బిఫోర్ లాస్ట్ ఇయర్ కావచ్చు, చాలామంది ఏం చేశారంటే వాళ్ళ యొక్క నేమ్స్ కానివ్వండి లేదా వాళ్ళ యొక్క ఫాదర్ నేమ్స్ కానివ్వండి అవి తప్పుగా టైప్ చేసేస్తారు. ఓకేనా, ఎయిదర్ వాళ్ళు తప్పుగా టైప్ చేసి ఉండొచ్చు, లేదా నెట్ సెంటర్ వాళ్ళు కూడా తప్పుగా టైప్ చేసి ఉండొచ్చు. సో ఎప్పుడైతే మీరు అప్లై చేస్తున్నారో అప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి, క్లియర్. సో ఇదంతా మీరేంటంటే ఆన్లైన్ ద్వారా చేయాలి. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, యూపీఐ పేమెంట్స్ అన్నీ కూడా వర్క్ అవుతాయి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ గురించి కనుక వస్తే మనం ఈ టీజీ ఐసెట్ 2025 అప్లికేషన్ ఫీజ్ ఈజ్ 750 రూపీస్, 750 రూపాయలు మాత్రమే. అదే ఎస్సీ, ఎస్టీ అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ కనుక అయితే వాళ్ళకు 550 రూపీస్. ఇది నాన్ రిఫండబుల్ ఫీజ్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇది నాన్ రిఫండబుల్. మీరేంటంటే ఈరోజు అప్లై చేసి నాకేంటంటే 1 వీక్ తర్వాత నాకేంటంటే ఎగ్జామ్ రాసే మూడ్ లేదు, నేనేంటంటే వేరే కోర్స్ చేస్తానని చెప్పేసి అలా అనుకుంటే ఈ ఫీజు అనేది రీఫండ్ అవ్వదు. సో 750. ఒకవేళ మీరు ఓకేనా, ఈ 750 అనేది నార్మల్ ఫీజ్. ఒకవేళ మీరు ఏదైతే ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ డేట్స్ అనేవి క్లోజ్ అయిపోయాయి, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ మనం ఏం చేయొచ్చు, 750 రూపీస్తో పాటు మీరేంటంటే ఒక 250 రూపీసో 500 రూపీసో ఎక్స్ట్రా కట్టి, ఇదేంటి లేట్ ఫీజ్, ఇది పే చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బట్ అంత దూరం వెళ్ళొద్దు. నెక్స్ట్ దీని తర్వాత మీడియం ఆఫ్ టెస్ట్ అనేది ఏ మీడియంస్లో జరుగుతుంది. సో అనలిటికల్ ఎబిలిటీ సెక్షన్ ఏ. అనలిటికల్ ఎబిలిటీ వచ్చేసరికి ఎయిదర్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు. ఇంగ్లీషు తెలుగు రెండు ఉంటాయి మీకు. ఓకేనా, ఇంగ్లీష్లో క్వశ్చన్ ఉంటుంది, తెలుగులో క్వశ్చన్ ఉంటుంది. అండ్ ఎవరైతే ఉర్దూ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేస్తారో, అంటే మీరు ఎగ్జామినేషన్ స్టార్ట్ చేయడానికంటే ముందు మీకేంటంటే ఆప్షన్ అనేది వస్తుంది, తెలుగునా, ఇంగ్లీష్ అండ్ తెలుగునా, లేకపోతే ఇంగ్లీష్ అండ్ ఉర్దూనా. ఇంగ్లీష్ అండ్ ఉర్దూ సెలెక్ట్ చేస్తే 2 మీడియంస్లో క్వశ్చన్. అదేవిధంగా మ్యాథమెటికల్ ఎబిలిటీ కూడా ఇంగ్లీష్ తెలుగు, ఇంగ్లీష్ ఉర్దూలో ఉంటుంది. కానీ కమ్యూనికేషన్ ఎబిలిటీ మాత్రం, ఓకేనా, కమ్యూనికేషన్ ఎబిలిటీ మాత్రం ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. ఓన్లీ ఇన్ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ టీజీ ఐసెట్. క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసరికి 25% ఆఫ్ ద టోటల్ మార్క్స్ లేదా 50 మార్క్స్. మీరు టీజీ ఐసెట్ క్వాలిఫై అవ్వాలి అంటే మీకు ఎన్ని మార్క్స్ రావాలి, 50 మార్క్స్ రావాలి. అండ్ ఇక్కడ నో నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు. సో నెగిటివ్ మార్క్స్ అనేవి లేవు కాబట్టి మీరు ప్రతి ఒక్క క్వశ్చన్ అనేది ఖచ్చితంగా అటెంప్ట్ అనేది చేయాలి. అర్థమైందా? ఇప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది, సార్ ఎగ్జామినేషన్ అనేది ఆన్లైన్ అంటున్నారు, అంటే ఎలాగా? ఎగ్జామినేషన్ అనేది ఎలాగంటే మనకేంటంటే ఒక సిస్టమ్ అనేది అలాట్ చేస్తారు. మనకేం చేస్తారంటే ఇలాగా ఒక సిస్టమ్ అనేది అలాట్ చేస్తారు. ఈ సిస్టమ్ పైన మనం కూర్చొని మనకేంటంటే ఒక రఫ్ షీట్ అనేది కూడా ఇస్తారు. ఓకేనా, ఒక రఫ్ షీట్ ఇస్తారు. మనం ఏంటంటే మన యొక్క మౌస్ మాత్రమే యూజ్ చేయాలి, కీబోర్డ్ అసలు టచ్ చేయకూడదు. కీబోర్డ్ మనం ఏంటంటే మన యొక్క డీటెయిల్స్ టైప్ చేస్తున్నప్పుడే టచ్ చేయాలి, మిగతా ప్లేసెస్లో మిగతా టైంలో టచ్ చేయకూడదు. ఓన్లీ మౌస్ అనేది యూజ్ చేయాలి, ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేస్తూ వెళ్ళాలి. సో మాక్ టెస్ట్ అనేది కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. క్లియరా?
ఇది. నెక్స్ట్ ర్యాంకింగ్ క్రైటీరియా. సో మీ యొక్క ర్యాంక్స్ అనేవి ఏ విధంగా డిసైడ్ అవుతాయి. కొంతమంది స్టూడెంట్స్కి ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ రామ్, శ్యామ్ ఇద్దరు ఉన్నారు. రాము, శ్యామ్. రామ్కి 120 మార్క్స్ వచ్చాయి, శ్యామ్కి కూడా 120 మార్క్సే వచ్చాయి. ఇద్దరికి సేమ్ మార్క్స్ వచ్చాయండి. ఇప్పుడు వీళ్ళిద్దరికి ర్యాంక్స్ అనేవి ఏ విధంగా డివైడ్ చేయాలి. లెటెస్ట్ సే రామ్కి, శ్యామ్కి 120 మార్క్స్ వచ్చాయి కాబట్టి రామ్కి వచ్చేసరికి 62, 63 ఇలా ర్యాంక్స్ అనేవి వస్తున్నాయి. ఇప్పుడు ఎవరికి 62 ఇవ్వాలి, ఎవరికి 63 ఇవ్వాలి, ఇలా టై సిచ్యువేషన్స్లో ఏం చేస్తారు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఎప్పుడైతే ఇలా టై సిచ్యువేషన్స్ అనేవి అరైజ్ అవుతాయో, ఇలా వస్తాయో, సెక్షన్ 1 అంటే సెక్షన్ ఏ అంటే అనలిటికల్ ఎబిలిటీలో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళకి మంచి ర్యాంక్ అనేది ఇస్తారు. ఒకవేళ అనలిటికల్ ఎబిలిటీలో సేమ్ మార్క్స్ వస్తే సెక్షన్ బి చూస్తారు. సెక్షన్ బిలో ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తే వాళ్ళకి మంచి ర్యాంక్ ఇస్తారు. అదేవిధంగా రెండు కూడా ఒకటే ఉన్నాయంటే దాంతోపాటు లాస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఏజ్. సో వీళ్ళిద్దరిలో ఎవరు పెద్దవాళ్ళు అంటే ఎవరి ఏజ్ అనేది ఎక్కువ ఉంటే వాళ్ళకు మంచి ర్యాంక్ ఇస్తారు. ఈ విధంగా ర్యాంక్ అనేది డిసిషన్ అనేది ఉంటుంది. క్లియరా? ఇది కంప్లీట్. నెక్స్ట్ అంతే మన యొక్క నోటిఫికేషన్లో ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అన్నీ అంతే. దీనికి మించి ఏమీ డౌట్స్ అనేవి నాకు తెలిసి ఉండవు. ఒకవేళ ఇది ఇంత ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్స్లో టైప్ అనేది చేయండి. నేను మీ యొక్క డౌట్స్ అనేవి ఖచ్చితంగా రిప్లై అయితే చేస్తాను. అండ్ ఇంకొక చిన్న విషయం, ఒకవేళ మీరు ఐసెట్ ఎగ్జామినేషన్ కనుక ప్రిపేర్ అవుతుంటే వెంటనే ఐసెట్ 2025 షార్ట్ టర్మ్ బ్యాచ్లో ఎన్రోల్ అవ్వండి. సో చాలామంది స్టూడెంట్స్ నాకేంటంటే మెసేజ్ చేస్తున్నారు, సార్ మేమేంటంటే ప్రీవియస్ ఏవైతే లైవ్ క్లాసెస్ జరిగాయో, ప్రీవియస్ ఏదైతే షెడ్యూల్ జరిగిందో అది మిస్ అయ్యాం, ఏం చేయాలి? ఏం చేసేది ఉండదు. సో మీరు మిస్ అయ్యారు కాబట్టి మీరు మళ్ళీ ఫస్ట్ నుంచి అంటే మీరు ఎప్పుడైతే జాయిన్ అవుతారో జాయిన్ అప్పటి నుంచి డే 1 నుంచి మీరు స్టార్ట్ చేయాల్సిందే. వేరే ఆప్షన్ అంటూ ఏమీ లేదు దానికి. సో దానికి ఏంటి బెస్ట్ ఆప్షన్ అంటే మీరు వెంటనే ఎన్రోల్మెంట్ అనేది తీసుకోవడం. సో ఎప్పుడైతే మీరు ఎన్రోల్మెంట్ అనేది తీసుకుంటారో అప్పటి నుంచి మీరు మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. మీరు ఎంత డిలే చేస్తే మీకే అంత నష్టం. అవునా? క్లియరా? సో ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ watching this video and all the best for your upcoming ICET 2025 examination.